కాలీవుడ్‌లో వరుసగా 5 విజయాలు అందుకున్న దర్శకుడు అట్లీ. షారుఖ్ ఖాన్‌తో 'జవాన్' మూవీ చేసి 1,200 కోట్లు వసూలు చేసిన అట్లీ, ఈ మూవీ తర్వాత మరో మూవీని ఇప్పటివరకు పట్టాలెక్కించలేదు. అట్లీ సల్మాన్ ఖాన్‌తో ఓ సినిమా చేయబోతున్నట్టుగా అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ సినిమాలో రజనీకాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆరంభానికి ముందే ఈ సినిమా అనివార్య కారణాలతో ఆగిపోయింది. 'జవాన్' మూవీ రిలీజ్ తర్వాత అల్లు అర్జున్, అట్లీతో సినిమాని కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తారని కూడా సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ నుంచి సల్మాన్ ఖాన్‌కి వెళ్ళింది. సల్మాన్ ఖాన్ తప్పుకోవడంతో మళ్ళీ బన్నీ దగ్గరికే వచ్చిందట. ఈ మూవీలో హీరోతో సమానంగా మరో పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంటుంది. ఈ పవర్ఫుల్ క్యారెక్టర్‌నే హిందీలో రజనీకాంత్‌తో చేయించాలి అనుకున్నారు అట్లీ. అయితే సల్మాన్ ఖాన్ తప్పుకోవడంతో రజనీకాంత్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. కమల్ హాసన్ కోసం ట్రై చేసినా నో చెప్పేశారట. దీంతో తెలుగులో సంక్రాంతికి వస్తున్న మూవీలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విక్టరీ వెంకటేష్‌తో ఆ క్యారెక్టర్ చేయిస్తే ఎలా ఉంటుందని అట్లీ ఆలోచిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తొలుత చిరంజీవితో ఈ రోల్ చేయించాలని అట్లీ అనుకున్నారట. అయితే మెగాస్టార్ ఫ్యామిలీ, బన్నీ ఫ్యామిలీకి కొన్ని రోజులుగా సరైన సంబంధాలు లేవు. కాబట్టి చిరు, అల్లు అర్జున్‌తో కలిసి నటించే అవకాశాలు లేవు. అక్కినేని నాగార్జున వరుసగా ఇలాంటి రోల్స్ చేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ 'కూలీ' మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న నాగార్జున, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌తో 'కుబేరా' మూవీలో నటిస్తున్నారు. కాబట్టి నాగ్ చేస్తే ఈ రోల్‌కి అనుకున్నంత రీచ్ రాదు. కాబట్టి వెంకటేష్ అయితే బాగుంటుందని అట్లీ అనుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ వెంకీ ఈ మూవీ చేయడానికి ఇష్టపడకపోతే నందమూరి బాలకృష్ణని అప్రోచ్ అవ్వాలని అనుకుంటున్నారట. బాలయ్య, అల్లు అర్జున్ మధ్య మంచి స్నేహం ఉంది. తెరపైన వీరిద్దరూ కలిసి నటిస్తే రికార్డులు షేక్ అవ్వడం కూడా ఖాయం. ఈ మూవీ నుంచి అనిరుద్ రవిచందర్ తప్పుకున్నారట. అట్లీ, అల్లు అర్జున్ మూవీకి సాయి అభ్యంకర్ సంగీతం అందించబోతున్నారు. అట్లీ, అల్లు అర్జున్, అనిరుద్ రూపంలో ట్రిపుల్ ఏ మిస్ అయినా అట్లీ, అల్లు అర్జున్, అభ్యంకర్ రూపంలో మళ్ళీ ట్రిపుల్ ఏ కాంబో సెట్ అయినట్టే. ఈ సినిమాని వీలైనంత త్వరగా మొదలుపెట్టి 2025 ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని అనుకుంటున్నారట అల్లు అర్జున్. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ భారీ మైథలాజికల్ మూవీ చేయబోతున్నారు బన్నీ. ఈ మూవీని 1,000 కోట్ల బడ్జెట్తో 3 ఏళ్ల పాటు తెరకెక్కించబోతున్నారు. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2 ది రూల్' సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తగ్గేదేలే అంటూ బాక్సాఫీస్ను షేక్ చేశారు. ఇండియా సినిమా రికార్డులను తిరగరాసి చరిత్ర సృష్టించారు. 'పుష్ప 2' చిత్రం బాక్సాఫీస్ దగ్గర 1,830 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టిన తర్వాత బన్నీ క్రేజ్, రేంజ్ పూర్తిగా మారిపోయాయి. మార్కెట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్ సెట్ చేసుకునే పనిలో ఉన్నారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్తో సినిమా తీయాలంటే 1,000 కోట్లు రిస్క్ చేయాలని అంటున్నారు ఆయన సన్నిహితుడు నిర్మాత బన్నీ వాస్. తాజాగా చావా తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మీడియా అడిగిన ప్రశ్నలకు నిర్మాత బన్నీ వాస్ సమాధానాలు చెప్పారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అర్జున్తో ఏదైనా హిస్టారికల్ మూవీ చేసే అవకాశం ఉందా అని ప్రశ్నించగా, ఇప్పుడున్న సిచ్యుయేషన్లో బన్నీ డేట్స్ మాకు దొరకాలంటే 3-4 సంవత్సరాలు వెయిట్ చేయాలి. అయితే సినిమా తీయాలంటే మినిమం 1,000 కోట్లు రిస్క్ చేయాలి. అల్లు అరవింద్ ఏజ్, ఆయన ఇప్పుడున్న హ్యాపీ ఫేజ్లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ని నెత్తికెత్తుకుంటారా లేదా అనేది నేను కూడా వెయిట్ చేసి చూడాలి అని బన్నీవాస్ నవ్వుతూ బదులిచ్చారు. తెలుగు వాళ్ళ హిస్టారికల్ కథలు తీస్తే నాకు తెలిసి 100% ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అవుతాయి. ఎందుకంటే మన దర్శకులు, హీరోల దగ్గర అంత సత్తా ఉంది. టెక్నికల్గా, కమర్షియల్గా మనకి ఆ బ్యాండ్ విడ్త్ కూడా ఉంది. ప్రజెంట్ ట్రెండ్లో తెలుగు సినిమా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ టచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫిలిమ్స్ అవుతాయి అని బన్నీవాస్ అన్నారు. తెలుగులో రియల్ ఇన్సిడెంట్స్ని తీసుకుని భారీ స్థాయిలో రూపొందించిన మొట్టమొదటి సినిమా 'దండేల్' అని నిర్మాత పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలుగు మట్టి కథలను తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తామని చెప్పుకొచ్చారు. బాలీవుడ్లో బ్లాక్ బస్టర్గా నిలిచిన చావా చిత్రాన్ని అదే టైటిల్తో గీతా ఆర్ట్స్ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామాను రూపొందించారు. మార్చి 7న ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్లో భాగంగా తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో బన్నీ వాసు మీడియాతో మాట్లాడి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.